Hello everyone, how are you all? I hope you're all doing good. So children, మనం ప్రీవియస్ క్లాస్లో సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఫస్ట్ దీంట్లో మనం పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది నేర్చుకున్నాం. సో తర్వాత నెగిటివ్ సెంటెన్స్ని కూడా ఎలా ఫామ్ చేయాలనేది మనం ఫార్ములా ద్వారా తెలుసుకున్నాం. సో ఈ రెండింటిని పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ని మనం బేస్ చేసుకొని క్వశ్చన్ ఫామ్స్ ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనం క్వశ్చన్ ఫామ్. సో ఫస్ట్ మనం పాజిటివ్ సెంటెన్స్ చెప్పుకున్న ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ అనేది పాస్ట్ ఫామ్లో ఉండాలని, ఇంకా రిమైనింగ్ ఈజ్ ఎక్స్ట్రా. సో దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. అండ్ నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ ఏం చెప్పుకున్నాం? సబ్జెక్ట్ నెక్స్ట్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్ అనేది. ఇక్కడ మనం ఈ పాజిటివ్కి ఇంకా నెగిటివ్కి సెంటెన్స్కి చెప్పుకున్న డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మెయిన్ వర్బ్ పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ డిడ్ యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకు మెయిన్ వర్బ్ ఏమొస్తుందంటే స్టార్టింగ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది. సో రిమైనింగ్ ఈస్ ఎక్స్ట్రా. సో ఇక్కడ పాస్ట్ ఫామ్ ఎందుకు ఉంది, ఇక్కడ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఎందుకు ఉంది అనేది నేను చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ ఉంది కదా, మనం నిన్న ఆల్రెడీ ఈ సెంటెన్స్లో పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏమొస్తుంది జనరల్గా? ఏట్, ఇంకా వ్రోట్, ఇంకా టోల్డ్. ఇవి 3 వర్డ్స్ పాస్ట్ ఫామ్ లో ఉన్న వర్బ్స్ కదా ఇవి. ఈ 3 వర్డ్స్ కూడా ఏట్, వ్రోట్, టోల్డ్. సో మనం సబ్జెక్ట్ హీ అని రాసుకుంటాం ఇన్ కేస్ హీ ఏట్, హీ వ్రోట్, హీ టోల్డ్. ఓకే, దీన్ని మనం హీ ఏట్, హీ వ్రోట్, హీ టోల్డ్ అని రాస్తున్నాం కదా. నెగిటివ్ సెంటెన్స్ లో రాస్తున్నాం హీ డిడ్ నాట్ ఏట్, హీ డిడ్ నాట్ వ్రోట్ కదా. అలా ఎందుకు రాస్తున్నాం అంటే మనకి ఇక్కడ నాట్ యాడ్ చేసుకోవాలంటే హీ నాట్ వ్రోట్ అంటే మనకి సెంటెన్స్ పర్ఫెక్ట్ గా రాదు, కాబట్టి ఇక్కడ ఈ డిడ్ అనేది యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఇంకా మీకు క్లారిటీగా రావాలంటే హీ నెక్స్ట్ 8 ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ డిడ్ యాడ్ చేసుకొని ఈ 8ని ఈట్ అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ లో రాయొచ్చు. ఓకే, ఎక్స్పాన్షన్ ఫామ్ ఇది. సో ఇక్కడ మనకి పాజిటివ్ సెంటెన్స్ లో మనకి ఎక్స్పాన్షన్ ఫామ్ అవసరం లేదు, చేసుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా నెగిటివ్ సెంటెన్స్ కోసం ఎక్స్పాండ్ చేయాలి కాబట్టి చేసాం. సో మీరు ఇలా కూడా రాయొచ్చు అని చెప్తున్నాం అంతే. సో హీ డిడ్ ఈట్. నెక్స్ట్ హీ వ్రోట్ కదా, హీ డిడ్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వ్రోట్ ఏంటి ఈ వర్బ్ కి? హీ డిడ్ రైట్. టోల్డ్ కి హీ డిడ్ టెల్. అర్థమైందా? మనం ఇలా కూడా ఈ పాజిటివ్ సెంటెన్స్ ని కూడా ఎక్స్పాండ్ చేసుకొని రాసుకోవచ్చు. కాకపోతే మనకు అంత నీడెడ్ కాదు, అంటే అంత అవసరమేం లేదు కాబట్టి ఇలా రాసుకున్నాం. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ ఫార్మ్స్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఈ ఎక్స్పాన్షన్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ఫార్ములాని మనం ఇంకా ఈ ఎక్స్పాన్షన్ ఫార్ములాని యూజ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అనేవి ఈరోజు క్లాస్లో కన్వర్ట్ చేసుకోవడం నేర్చుకుందాం. ఓకే, సో చిల్డ్రన్ ఇప్పుడు మనం క్వశ్చన్ ఫార్మ్స్ కదా మనం కన్వర్ట్ చేసుకోవాల్సింది సింపుల్ పాస్ట్ టెన్స్ లో క్వశ్చన్స్. క్వశ్చన్స్ రాసుకోవాలి, అంటే క్వశ్చన్స్ ని ఫామ్ చేసుకోవాలి. ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ లో క్వశ్చన్స్ కన్వర్ట్ చేయడానికి దేంట్లో అయినా ఏ సెంటెన్స్ అయినా క్వశ్చన్ కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి పాజిటివ్ సెంటెన్సెస్ కావాలి. ఓకే, ఆ పాజిటివ్ సెంటెన్స్ రాసుకొని దాన్ని మనం క్వశ్చన్స్ గా కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఒక నెగిటివ్ సెంటెన్స్ రాసుకొని దాన్ని కూడా క్వశ్చన్ కింద కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ లైక్ మనకి ఈ ఫస్ట్ పర్సన్ అంటే ఈ సబ్జెక్ట్ అనేది ఏది వచ్చినా కానీ మనకి పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి పాజిటివ్ సెంటెన్స్ మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ అనేది పాస్ట్ ఫామ్ లో ఉండాలి, రిమైనింగ్ ఈస్ ఎక్స్ట్రా. సో ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం ఒక సెంటెన్స్ రాద్దాం. ఫస్ట్
సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏది తీసుకుందాం, థర్డ్ పర్సన్ సింగులర్లో ఏమైనా తీసుకుందామా, ఈ షీ ఇట్లో షీ తీసుకుందాం. ఓకే, షీ ఈజ్ ద సబ్జెక్ట్. మనకి ఈ సబ్జెక్ట్కి ఈ మెయిన్ వర్క్ మనకి డిఫరెన్స్ ఏం రాదు కాబట్టి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా నో డిఫరెన్స్. సో షీ మెయిన్ వర్క్ ఏం తీసుకుందాం, పడుకుంది. షీ స్లెప్ట్. స్లెప్ట్ అంటే ఏంటి, పడుకోవటం, ఆల్రెడీ పడుకుండి పోయింది. షీ స్లెప్ట్ ఇన్ ద క్లాస్. ఆమె క్లాస్ లో పడుకుని పోయింది. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్. తను క్లాస్లోనే, ఆమె క్లాస్లో పడుకుంది. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది వచ్చేసింది, మెయిన్ వర్బ్ అనేది పాస్ట్ ఫామ్ లోనే ఉంది, ఇంకా రిమైనింగ్ ఈస్ రిమైనింగ్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, క్వశ్చన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో క్వశ్చన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ స్లెప్ట్ ని మనం ఏం చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి. అంటే మెయిన్ వర్బ్ ని ఎక్స్పాండ్ చేయాలంటే మనకి ఎలా వస్తుంది, డిడ్ ప్లస్ స్లీప్. చూడండి, డిడ్ ప్లస్ స్లీప్ ఇజ్ ఈక్వల్ టు స్లెప్ట్. ఓకే, డిడ్ స్లీప్ అంటే ఏంటి, పడుకోవడం. డిడ్ అంటే ఆల్రెడీ పడుకుండిపోయింది కాబట్టి డిడ్ ప్లస్ స్లీప్ ఇజ్ ఈక్వల్ టు స్లెప్ట్. ఓకే, ఇప్పుడు ఈ స్లెప్ట్ ప్లేస్ లో ఈ డిడ్ ప్లస్ స్లీప్ రాసుకుందాం. యాజ్ యూజువల్ సబ్జెక్ట్ ఈస్ షీ. ఓకే, ఈ స్లెప్ట్ కి మనం ఏం రాసుకోవచ్చు, డిడ్ ప్లస్ స్లీప్ రాసుకోవచ్చు కదా. సో షీ డిడ్ స్లీప్ ఇన్ ద క్లాస్. షీ డిడ్ స్లీప్ ఇన్ ద క్లాస్. సో ఆమె క్లాస్ లో పడుకుంది. దీనికి సేమ్ మీనింగ్, కాకపోతే ఇది ఎక్స్పాండెడ్ ఫామ్, ఇది ఎక్స్పాండ్ చేసుకున్న ఫామ్. షీ డిడ్ స్లీప్ ఇన్ ద క్లాస్. సో దిస్ ఇస్ అ పాజిటివ్ సెంటెన్స్ ఫార్ములా. దీన్ని మనం నేర్చుకున్న ఫార్ములాని బట్టి మనం ఇలా రాసుకున్నాం. సో తర్వాత దీన్ని ఈ స్లెప్ట్ అనే వర్డ్ ని, అంటే ఈ మెయిన్ వర్డ్ పాస్ట్ ఫామ్ లో ఉన్న ఈ వర్డ్ ని మనం ఎక్స్పాండ్ చేసుకున్నాం. స్లెప్ట్ ని డిడ్ ప్లస్ స్లీప్ రాయొచ్చు అని మనం చెప్పుకున్నాం. సో షీ డిడ్ స్లీప్ ఇన్ ద క్లాస్. మనకి జస్ట్ ఈ పాజిటివ్ సెంటెన్స్ కి ఎక్స్పాండెడ్ ఫామ్ వచ్చింది అంతే, ఇంకా మనం క్వశ్చన్ కిందకి కన్వర్ట్ చేయలేదు. సో ఇప్పుడు దీన్ని క్వశ్చన్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఈ సబ్జెక్ట్ ని ఈ డిడ్ ని ఈ రెండింటిని ప్లేసెస్ అనేవి ఇంటర్చేంజ్ చేయాలి. సో డిడ్ సో ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, డిడ్ ముందుకు వస్తుంది. డిడ్ నెక్స్ట్ షీ స్లీప్ ఇన్ class. Did she sleep in the class? So we got the question form of this sentence. వచ్చేసిందా, did she sleep in the class? ఆమె క్లాస్ లో పడుకుని పోయిందా అనేది ఈ సెంటెన్స్ మీనింగ్. మనం చూడండి, ఫస్ట్ షీ స్లెప్ట్ ఇన్ ద క్లాస్ అంటే ఆమె క్లాస్ లో పడుకుండిపోయిందని మనం సెంటెన్స్ రాసుకున్నాం. తర్వాత ఈ స్లెప్ట్ ని ఇలా కూడా ఎక్స్పాండ్ చేసుకొని రాయొచ్చు. ఇలా కూడా అంటే ఇక్కడ మనం క్వశ్చన్ ఫామ్ కన్వర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రాయాలి, ఎందుకంటే మనకి ఒక ప్రాపర్ క్వశ్చన్ ఫామ్ అనేది వస్తుంది కాబట్టి ఇలా ఈ మెయిన్ వర్బ్ ఫామ్ ని పాస్ట్ ఫామ్ లో ఉన్నప్పుడు ఎక్స్పాండ్ చేసుకోవాలి. డిడ్ ప్లస్ స్లీప్, ఈ స్లెప్ట్ ఒకటే కాదు, ఏ వర్డ్స్ అయినా కానివ్వండి. ఇంకా మనం పాస్ట్ ఫామ్ లో చెప్పుకున్న వర్డ్స్ ఏంటి, వ్రోట్, ఇంకా ఎయిట్, ఇంకా ప్లేడ్, ఇవన్నీ ఇటువంటి పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ వ్రోట్ ఉంది కదా, దీన్ని డిడ్ ప్లస్ రైట్ స్టార్టింగ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ లో రాసుకుంది. నెక్స్ట్ 8 ఉంది కదా, డిడ్ ప్లస్ ఈట్, ప్లేడ్ నేమో డిడ్ ప్లస్ ప్లే. ఓకే, మనం ఈ సెంటెన్సెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ఇలా రాసుకోవాలి, డిడ్ ప్లస్ వ్రోట్, డిడ్ ప్లస్ రైట్, డిడ్ ప్లస్ ఈట్, డిడ్ ప్లస్ ప్లే. అలా మనం సెంటెన్స్ ఒక వర్డ్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం అదే ప్రాసెస్. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసింది కదా, డిడ్ షీ స్లీప్ ఇన్ ద క్లాస్, క్వశ్చన్ మార్క్ ఈస్
కంపల్సరీ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం పాజిటివ్ సెంటెన్స్ నుంచి ఎక్స్పాండ్ చేసుకొని క్వశ్చన్ ఫామ్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటి, నెగిటివ్ సెంటెన్స్ రాసుకోవాలి. నెగిటివ్ సెంటెన్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్ ఈ క్వశ్చన్ ఫామ్ అనేది కన్వర్ట్ చేయాలి. సో నెగిటివ్ సెంటెన్స్ మనం చెప్పుకున్న ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్ అనేది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, నెక్స్ట్ రిమైనింగ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎక్స్ట్రా. సో ఇది చూడండి, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎక్స్పాండెడ్ ఫార్మే రాసుకున్నాం కాబట్టి ఫార్ములాలో సబ్జెక్ట్ అనేది సేమ్ ఇదే తీసుకుందాం. షీ ఈజ్ అ సబ్జెక్ట్. నెక్స్ట్ డిడ్ నెక్స్ట్ నాట్. మెయిన్ వర్బ్ అనేది ఏ ఫామ్ లో ఉండాలి, మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ఫామ్. సో స్లిప్ట్ కి ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏంటి, స్లీప్ కదా. షీ డిడ్ నాట్ స్లీప్, షీ డిడ్ నాట్ స్లీప్. రిమైనింగ్ ఈస్ ఇన్ ద క్లాస్. షీ డిడ్ నాట్ స్లీప్ ఇన్ ద క్లాస్. సో దిస్ ఈస్ ద నెగిటివ్ సెంటెన్స్. దీన్ని మనం ఏం చేయాలి, క్వశ్చన్ ఫామ్ కిందకి కన్వర్ట్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డిడ్ నాట్ ఉంది కదా, ఈ డిడ్ నాట్ ని ముందుకు తీసుకొని రావాలి. Did not she sleep in the class? Did not she sleep in the class? So this is the negative sentence. మనం ఈ did not ని ఎలా రాసుకోవాలని చెప్పాం, మనకి ఇక్కడ ప్లేస్ లేదు. సో మనం ఈ సెంటెన్స్ ని ఇక్కడ రాసుకుందాం. చూడండి ఈ సెంటెన్స్ ని, ఇక్కడ మనకి క్వశ్చన్ ఫామ్ ఆఫ్ ద ఏమొచ్చింది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఫామ్ లో డిడ్ నాట్ అని వచ్చింది కదా. ఈ డిడ్ నాట్ ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ డిడ్ ఎన్, ఈ డిడ్ నాట్ ని ఇలా రాసుకున్నాం. ఎలా, డిడింట్ షీ sleep in the class. Didn't she sleep in the class? ఇదే సెంటెన్స్ ని మనకి ఇది వచ్చింది కూడా క్వశ్చన్ ఫామ్, కాకపోతే ఇలా రాసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. Didn't she sleep in the class? సో మనం చూడండి, ఒక సెంటెన్స్ ని ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఫామ్ కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ ఒక పాజిటివ్ సెంటెన్స్ ని తీసుకున్నాం, దానికి ఫార్ములా రాసుకొని ఆ సెంటెన్స్ రాసుకున్నాం. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఫామ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఈ వర్బల్ ఫామ్ అనేది, వర్బ్ ఫామ్ అనేది పాస్ట్ ఫామ్ లో ఉంటే మనకి రాదు కాబట్టి, సో దీన్ని ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఎలా, డిడ్ అప్లై చేసుకొని వర్బ్ ఫామ్ అనేది ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ లో రాసుకున్నాం. సో స్లిప్ట్ అనేది డిడ్ ప్లస్ స్లీప్ అయిపోయింది. తర్వాత క్వశ్చన్ ఫామ్ ఎక్స్పాండెడ్ ఫామ్ రాసుకొని దానికి మనం క్వశ్చన్ ఫామ్ కన్వర్ట్ చేసుకున్నాం. ఎలా చేసుకున్నాం, ఈ సబ్జెక్ట్ ని ఇంకా ఈ డిడ్ ని, వీటిని ప్లేసెస్ ని ఇంటర్చేంజ్ చేసి దీన్ని క్వశ్చన్ ఫామ్ కిందకి కన్వర్ట్ చేసుకున్నాం. తర్వాత నెగిటివ్ సెంటెన్స్, మనం ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఒక నెగిటివ్ సెంటెన్స్ రాసుకొని తర్వాత దాన్ని కూడా ఇలా రాసుకొని, ఈ డిడ్ నాట్ అని రాస్తే పర్ఫెక్ట్ గా ఉండదు కాబట్టి డిడ్ంట్ షీ స్లీప్ ఇన్ ద క్లాస్ అని ఇలా ఇంకొక కట్ చేసి, అంటే ఎక్స్పాండెడ్ ఫామ్ కాకుండా దీన్ని దగ్గరికి చేసి ఒక సెంటెన్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. మనకి క్వశ్చన్ ఫామ్ అనేది వచ్చేసింది. సో అర్థమైంది కదా, ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ లో పాజిటివ్ సెంటెన్స్ ని ఎలా క్వశ్చన్ ఫామ్ లో రాయాలి, నెగిటివ్ సెంటెన్స్ లో క్వశ్చన్ ఫామ్ ఎలా రాయాలి అనేది. సో సింపుల్ ఏం లేదు, ఇక్కడ మనం ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ లోనేమో చెప్పుకోవడం పాస్ట్ ఫామ్ లో చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉండాలని చెప్పుకున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ ఫామ్ లో ఏంటంటే మనకి వర్బ్ ఏ ఫామ్ లో ఉన్నా కూడా మనకి ఈ వ్రోట్ అని రాసుకున్నాగా కూడా మనకి తర్వాత వర్బ్ ఫామ్ అనేది ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ రావాలి. సో వీ షుడ్ యాడ్ డిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్. సో మనకి
ఇలా క్వశ్చన్ ఫామ్ అనేది రావడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ ఏవో ఒక సబ్జెక్ట్స్ ఒక 2 or 3 తీసుకొని ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్, తర్వాత దాన్ని సెంటెన్స్ ని ఎక్స్పాండ్ చేసుకొని క్వశ్చన్ ఫామ్ రాయండి. తర్వాత ఒక నెగిటివ్ సెంటెన్స్ తీసుకోండి, తర్వాత దాన్ని కూడా ఎక్స్పాండ్ చేసుకొని క్వశ్చన్ ఫామ్ లో కన్వర్ట్ చేసి ఈ డిడ్ నాట్ వచ్చిన దాన్ని మనం ఇలా తగ్గించుకొని డిడెంట్ అని రాసుకుందాం. సో మనకి నెగిటివ్ సెంటెన్స్ లో కూడా క్వశ్చన్ ఫామ్ అనేది వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ యువర్ క్లాస్ టుడే. We will discuss the next subtense in the next class. Okay, bye.